మనకేందని చెప్పేసి అంటే కాయ కొట్టిన తర్వాత కాయలో జీడి ఉంటుంది. ఈ జీడి ఏదైతే ఉన్నదో మనము వాస్తవానికి ఏందని చెప్పేసి అంటే ఎక్కువ మాత్రంలో తీసుకోవద్దు. అవును, తీసుకుంటే మంచిది అంటారు కదా. మంచిదే, కానీ ఏం చెప్పేసి అంటే ఔషధ మాత్రంగా తీసుకోవాలి. అది కూడా ఏందని చెప్పేసి అంటే కేవలం జీడిని మాత్రమే ఎండబెట్టి తీసుకోవాలి, ఔషధ మాత్రంగా మాత్రం. కాబట్టి ఏందని చెప్పేసి అంటే జీడి ఇప్పుడు చాలా మంది ఏంటని చెప్పేసి అంటే మనకు విదేశాలకి మనము మామిడికాయలు ఎక్స్పోర్ట్ చేస్తాము. వాళ్ళు ఏం చేస్తారని చెప్పేసి అంటే ఈ మామిడికాయని పడేసేసి ఈ జీడి లోపలిని వాళ్ళు మనం అనుకుంటాం మామిడికాయల కోసం వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనుకుంటాము. వాళ్ళు కేవలం ఏంటంటే జీడి కోసం మామిడికాయలు తెప్పించుకుంటున్నారు. తెప్పించేసేసుకొని లోపల ఉన్న మామిడికాయ లోపల ఉన్నటువంటి ఈ జీడిని ఎండబెట్టేసేసి పౌడర్ చేసేసుకొని అనేక ఔషధాలుగా వాడుతున్నారు. ఇది ఔషధప్రాయంగా మాత్రమే వాడాలి, ఇది ఎక్కువగా తినకూడదు. కానీ కొంతమంది కొంత వేసుకుంటారు కదా, వేసుకుంటారు. దీని రుచి వేరే విధంగా మీరు అన్నట్లు ఎక్కువ మొత్తంలో వేసుకోవచ్చు, కొంత అన్న యూజ్ చేస్తారు. ఏంటని చెప్పేసి అంటే ఇప్పుడు మనం ఏంటంటే కేవలం ఆవకాయ తినేటప్పుడు ఏంటంటే రుచి కోసం తింటాం కాబట్టి ఏంటంటే ఈ రుచిని కొంచెం దీనికి కాంట్రాస్ట్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇది రెండింటికి పొంతన ఉండదు కాబట్టి దీనికి మనం మిక్స్ చేయము. కేవలం ఈ జీడి ఏదైతే ఉన్నదో పౌడర్ చేసేసేసి వారానికి ఒక రోజు కొంచెం ఒక హాఫ్ స్పూన్ లెక్క ఔషధం లెక్క తీసుకునే అలవాటు అయితే ఈ మధ్య కొంతమంది చాలా స్టార్ట్ అయింది. ఆయుర్వేదంలో కూడా దీని ప్రస్తావన. ఈ మామిడి ముక్కకి ఏదైతే అతుక్కొని ఉందో ఈ రేకుని తీసేయాలి, అట్ ద సేమ్ టైం ఈ జీడిని తీసేసి తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాతే మనం పచ్చడిని మొదలు పెట్టాలి. సో తుడుస్తారమ్మా. ముక్కలైతే తుడుచుకున్నాం చంద్రశేఖర్ గారు. మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నాం? ముందుగా అసలు ఆ ప్రాసెస్ చేసే ముందు ఏ పదార్థాలు కావాలి మనకి? ఇందాక చెప్పుకున్నట్టుగా మనం కాయలన్నీ కొట్టేసేసి లోపల టెంకే లోపల ఉన్నటువంటి అంటే పై పొట్టు, ఆ తర్వాత జీడి అనేది సిద్ధంగా చేసుకున్నాం. జీడి ఆ రేకు తీసేసాం, ముక్కలు సిద్ధంగా ఉన్నాయి. ఆ తర్వాత ఆవపిండి, ఆ తర్వాత ఇక్కడ మనం చూపించినట్టుగా సముద్రం కల్లుపు. సముద్రం కల్లుపుని ఏం చేయాలి అని చెప్పేసి అంటే పూర్వం నుంచి ఏం చేసేవారు అని చెప్పేసి అంటే సముద్రం నుంచి వచ్చిన కల్లుపుని కడిగేవాళ్ళు. చాలా మంది కడిగితే ఉప్పు కడుగుతారు, అదే కరిగిపోతుంది అని చెప్పేసి మీకు ఒక అనుమానం ఉంటుంది. కరిగిపోతుంది కానీ ఒక 10% కరిగిపోతుంది. ఆ పైన ఉన్నటువంటి ఆ యొక్క ఏమన్నా సరే మట్టి కణాలు ఏమైనా ఉన్నా సరే క్లీన్ అవుతుంది అనమాట. ఎందుకు ఆ మురికి అంత పోవటానికి? అవునండి, అవును పోతుంది. ఒక 10 to 15% పోతుంది. కానీ ఏంటని చెప్పేసి అంటే ఊపికున్నంత వరకు చేసుకునే పద్ధతి చేసుకోవాలి. ఆ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఎండలో ఆరబెడతారు. ఆరబెట్టేసేసి ఈ విధంగా మళ్ళీ పొడి పట్టుకున్నాం. చూడండి ఎంత మెత్తగా. మామూలు బయట దొరికిద్ది కదా, అది వాడుకోవచ్చు. అంటే మనకేంటంటే మొదటి ప్రాధాన్యత ఇది.